దెబ్బతో ఆ చైత్ర పని అవుట్. మీ అత్తయ్య ఈ పెళ్ళి ఆపడానికి ఏదో ఒక ప్లాన్ వేసే ఉంటారు. మనం ఈసారి మీ అత్తయ్య ప్లాన్ని సక్సెస్ అయ్యేలా కామ్గా చూస్తూ ఉంటే చాలు. దోస్త్, నీకు మాట ఇచ్చాను కదా, ఈ పెళ్ళిని ఎలాగైనా ఆపుతానన్నాను కదా. ఆ అవకాశం వచ్చింది. నేనేమైపోయినా పర్వాలేదు, ఆ పెళ్ళిని మాత్రం ఎలాగైనా ఆపుతాను. నీ ప్రేమని ఎలాగైనా బతికిస్తాను. తాత, అమ్మా, ఈ ఇంట్లోనేనా మా అలకనంద ఉండేది? అవును తాత, ఆ అక్క ఈ ఇంటి కోడలు. శానా పెద్దలు మామ మన బిడ్డుండేది. అక్క వెళ్ళి మా అక్కను చూద్దన్నాడు రీ. రాబిన్, ఆగు. మీరు మారు వేషంలో ఉన్నారు. అవును రోయ్, మనం అలకనంద పెళ్లికి వాయిద్యకారులు లెక్కొచ్చినాం. మనం దూరం నుంచే నందు పెళ్లి చూసి ఆనందపడిపోవాలి గాని నందుతో మాట్లాడనీకి చూస్తే అందరికీ నందు మీద మన మీద అనుమానం రావచ్చు. అవును రాబిన్, కానీ అక్కను మిమ్మల్ని సీక్రెట్ గా కల్పిస్తాను. అంతవరకు మీరు ఎవ్వరికి అనుమానం రాకుండా వీళ్లతో పాటు జాగ్రత్తగా ఉండండి. గట్లనే అక్క. మరీ ముఖ్యంగా ఇద్దరితో జాగ్రత్తగా ఉండాలి. గగ్గుంటే నక్కలు నాకు తెలుసక్క. ఆళ్లకు మన మీద అస్సలు అనుమానం రావద్దురా చిన్న. అందుకే మనం పేర్లతో వరుసలతో అస్సలు పిలుచుకోకూడదు. గట్లనే తాత. ఏమండి, వాయించండి. అమ్మా, మంగళగౌరి వ్రతం తర్వాత ఎవరైనా ముత్తైదువులు పసుపు తాళ్లు మార్చుకుంటారేమో. కొన్ని పసుపు తాళ్లు, పసుపు కొమ్ములు తెప్పించండి. గౌరీ పూజలో ఉంచుతాను. అలాగే పంతులు గారు. అత్తయ్య, వాయిద్యకారులను తీసుకొచ్చాను. మనవరాలా, మంగళ వాయిద్యకారులను తీసుకొస్తాను అంటే ఎవరిని తీసుకొస్తావో ఏమో అనుకున్నాను. సాంప్రదాయబద్ధంగా ఉన్న వాళ్ళనే తీసుకొచ్చావు. మా అక్క పెళ్లి మామూలుగా జరిగితే ఎలా బామ్మగారు? అన్ని సాంప్రదాయంగానే గ్రాండ్ గా జరగాలి.
వీళ్ళెవరు? మేళగాళ్ళు. మేళగాళ్ళ? ఈ పిల్లోళ్ళెక్కడో చూసినట్టుందే. ఎక్కడ చూసావే? అదే గుర్తు రావట్లేదు బామ్మ, కానీ చాలా దగ్గరగా చూశాను. వాయిద్యకారుల్ని దగ్గర నుంచి చూసావంటే ఏ పెళ్లిలోనూ చూసుంటావు. అవును ఆనంద్ గారు, వీళ్ళు సిటీలోనే ఫేమస్ వాయిద్యకారులు. అవును సార్, మేము వచ్చిన దాంట్లో చిన్నీళ్ళు అంటే ఇదే. ఇది మాకు చాలా చిన్న పెళ్ళి. ఇదే చిన్న ఇల్లా? ఇంతకన్నా పెద్ద ఇళ్ళలో పెళ్లి చేశారా మీరు? రామచరణ్ సారు ఉపాసన మేడం పెళ్ళికి మేళాలు వేయించింది ఎవరు? మేమే. ఎన్టీఆర్ సారు లక్ష్మీ ప్రణతి మేడం పెళ్ళికి మీరే మేళాలు వాయించారా? అవును. అయితే మీరు సెలబ్రిటీ మేళగాళ్ళన్నమాట. అంతే కదా మేడం. ఒరే తాళం, వాయించింది చాలు, ఇంకా ఆపు. మన డప్పు మనం కొట్టుకోకూడదురా. అమ్మా, వాడు చిన్న పిల్లోడు, తెలిసి తెలియక ఏదో వాగాడు. మాకు ఇల్లు హోదాతో పనిలేదు. ఎక్కడికెళ్ళినా మేం మంచిగా మేళం వాయించి చక్కగా ఆశీర్వదిస్తాం వధూవరులను. అయితే మా ఇంట్లో కూడా మంచిగా కార్యం జరిపించండి. మా పిల్లల్ని బాగా ఆశీర్వదించండి. మీకు ఇవ్వాల్సింది కూడా మంచిగా ఇస్తాం. మేళం వాయించేవాళ్ళు మీరు వెళ్ళి అలా కూర్చోండి, అవసరమైతే పిలుస్తాను. అరే డోలో పదా. గట్లనే తాత. రా అక్క, రా. ఎక్కడికి మహి? చెప్తా. కాబోతోంది. అక్క, పిన్ని వాళ్ళు నీ పెళ్లి చూడాలని నేనే ఇలా మారువేషంలో తీసుకొచ్చాను. మంచి పని చేసావు మహి. మా వాళ్ళని చివరిసారిగా చూసుకునే అవకాశం కల్పించావు. ఏంటిదేను వనేడిది? అదేనే, రేపటి సంధి నేను నిన్ను కలవలేను కదా. అవును, ఒకవైపు రాక్ స్టార్ పక్కన సింగర్ గా ఉండాలి, మరోవైపు
గీ ఇంటిని చూసుకోవాలి. మస్తు బిజీ అయిపోతుంది అక్క. తులసమ్మ, ఇంతకాలం దాన్ని చేసుకునేటోటు ఎవడోనని మస్తు గుబులైనాం. విరాజ్బాబు లాంటి మంచి మనిషికి మన బిడ్డ భార్య కాబోతోంది. గదే మామ మన బిడ్డ అదృష్టం. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నదో గాని గిట్ల కరుణించిండుగా దేవుడు. రేపటి నుండి మీ అందరినీ మిస్ అవుతానే. మహి, ఇక నుండి మా వాళ్ళ బాధ్యత నీదే. పిన్ని వాళ్ళని నా వాళ్ళకంటే బాగా చూసుకుంటా. నీ మీద నాకు నమ్మకం ఉంది మహి. అది కాదే, పెళ్లి నీకు జరుగుతుంటే మమ్మల్ని గిట్ల మహికి అప్పగింతలిస్తున్నవేంది? ఈ కొబ్బరి బొండంలో ఈ పాయిజన్ కలిసేలా చేస్తే ఎంతటి వాళ్ళైనా చావాల్సిందే. సరాసరి కాటికి దాని శవాన్ని, చైత్ర దగ్గరికి దాని ఆత్మని వెళ్లేలా చేయొచ్చు. రేపటి నుంచి నేను ఉండను కదమ్మా. ఏందెంతో మాట్లాడుతున్నావు? అదేనే, మీతో నేను ఉండను కదా. ఏందోనే, నిన్ను విరాజ్బాబుకిచ్చి అప్పగింతలు చేసి ఆశీర్వదించాల్సిన మేము ఇలా దొంగచాటుగా రావాల్సిన దుస్థితి ఏర్పడింది. పర్లేదు మామా, ఇంకా మన బిడ్డ జీవితంలో ముసురుకున్న చీకటి ఈరోజు దాని మెళ్ళబడే తాలిబొట్టుతో పటాపంచలైపోతుంది. ఇప్పటి వరకు నన్ను తరిమింది చీకటి, కానీ ఇకపై రాబోతుంది శూన్యం. ఆడబిడ్డని సాగనంపేటప్పుడు ఆ ఏడుపులో కూడా అనుబంధం ఉంటదే. ఇప్పటి వరకు నీ గురించి ఏడ్చి ఏడ్చి అలసిపోయినాం. నీ జీవితం ఏమైతుందోనని బెంగబడినాం. ఇంత మంచోళ్ల మధ్యలోకి నువ్వు వెళ్తున్నావంటే మాకేడుపు రావట్లేదే, ఆనందమే వస్తుంది. మీరు గిట్లనే ఆనందంగా ఉండాలి. నేను మీ పక్కన ఉన్నా లేకపోయినా. బిడ్డా, ఈ ఇంట్లో 2 గుంటనక్కలున్నాయంట, ఆళ్లతో జాగ్రత్త. రేపటి నుంచి వాళ్ళు మారిపోతారులే తాతయ్య. అవును మరి, రాక్ స్టార్ కి అక్కతో అఫీషియల్ గా పెళ్ళైపోతుంటే వాళ్ళేం చేయగలరు? మంచిగా మారాల్సిందే. బిడ్డా, గీ దినం వరకు నువ్వు వేరు, రేపటికెళ్ళి గీ ఇంటి కోడలివి. ఎవరెట్లున్నా, ఎంత అపాయం చేయాలని చూసినా ఈ ఇంటి పరువుని దృష్టిలో ఉంచుకొని విరాజ్ బాబుకి మాట రానివ్వకుండా చూసుకోవాలి. ఎంత కష్టాన్నైనా ఓర్చుకోవాలి. కష్టమే కాలబోతుంటే ఇంకా ఏ కష్టమైనా ఏముందిలేమ్మా. అమ్మా, ఈరోజు నేను నా దోస్తుని గెలిపించబోతున్నా. మన కోసం ప్రాణాలు సైతం లెక్క చేయని మనిషి కోసం, అతని మనసు కోసం ధైర్యంగా ముందడుగు వేస్తున్నాను. ఇకపై మీకు పారిపోయే బెడద ఉండదు. నా కోసం ఎవడో వస్తాడన్న భయమూ ఉండదు. మీరు ఆనందంగా ఉండాలి, ఉంటారు.
అక్క ఇక్కడ ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు. అవును బిడ్డ, మా గురించి దిగులు పడకు. మాకు మహి ఉంది, నీ భర్త విరాజ్ ఉన్నాడు, మేం బాగానే ఉంటాం. సరే. తమ్ముడు జాగ్రత్తగా ఉండరా. సరే అక్క. తాత వస్తా. అక్క నవ్వుతూ వెళ్ళక్క. గోమతి, అత్తయ్య గారు, ఏంటి వెతుకుతున్నావు? అక్కడ పూజారి గారు వచ్చున్నారు. చైత్రం రెడీ చేసి తీసుకొని వస్తే గౌరీ పూజ చెయ్యాలి. ఇన్ని పనులు పెట్టుకొని నువ్వేం చేస్తున్నావమ్మా? చైత్ర పూజలో కూర్చుంటే మళ్ళీ పెళ్ళయ్యే వరకు పచ్చి మంచినీళ్లు కూడా తాకూడదు అత్తయ్య గారు. అందుకే కొంచెం కొబ్బరి నీళ్లు చైత్రకిద్దామని కొబ్బరి బొండాల కోసం వెతుకుతున్నా. అవేవో కనపడి చావట్లేదు. అవునా? సరే వెతుకు. మీరు వెతకండి. లక్ష్మి, అబ్బా కొబ్బరి బొండాలు ఎక్కడ పెట్టావే? లక్ష్మి, ఏంటోదినా కొబ్బరి బొండాలు అంటున్నావు? కొబ్బరి బొండాలు తెప్పించాను హంస. వీళ్ళెక్కడ పెట్టారో తెలియట్లేదు. ఎవరికోసం అత్తయ్య గారు? నీకోసమేం కాదులే, చైత్రకి పూజ ముందు తాగిద్దామని తెప్పించాను. ఈ పన్నోళ్ళు ఇంతే వదిన, ఎక్కడంటే అక్కడ పెడతారు. స్మైలీ వెతుకుదాం పద. మీరు వెతకండి. స్మైలీ, వదినా ఇక్కడున్నాయి. అమ్మయ్యా. సరే గోమతి, నువ్వు ఆ కొబ్బరి నీళ్లు చైత్రకి ఇచ్చేసి పూజ దగ్గరికి వచ్చేసి. అలాగే అత్తయ్య గారు. హంస, ఇది నేను చైత్రకిచ్చేసి చైత్రని నేను పూజ దగ్గరికి తీసుకొస్తాను. మీరు మిగిలిన పనులన్నీ చూసుకుని పూజ దగ్గరికి వచ్చేయండి.
ఉమ్.